ఔటర్పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హీరో రవితేజ సోదరుడు భరత్ మృతి చెందాడు. శంషాబాద్ నుండి గచ్చిబౌలి వెళుతూ ఉండగా భరత్ ప్రయాణిస్తున్న స్కోడా ఆగి ఉన్న లారీని అతి వేగంతో ఢీకొంది. కొత్వాలగూడ దగ్గర ఓఆర్ఆర్పై ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భరత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. భరత్ మృతదేహానికి ఉస్మానియా హాస్పిటల్లో పోస్టుమార్టం పూర్తయింది. నోవెటల్ హోటల్లో స్నేహితులతో కలిసి పార్టీలో పాల్గొన్న భరత్ ఆ తర్వాత తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో కార్ వేగం గంటకు 150 కిలోమీటర్లుగా చూపిస్తోంది. దీంతో అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అంటున్నారు. ఆగి ఉన్న లారీని స్కోడా కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. TS09 EC 0799 నంబరు గల స్కోడా కార్ భరత్ తల్లి రాజ్యలక్ష్మి పేరుతో రిజిస్టర్ అయింది. ఔటర్ రింగ్ రోడ్డుపై కొత్వాలగూడ దగ్గర లారీ ఆగిపోయి ఉండటంతో ప్రమాదం జరగకుండా ఉండేందుకు రేడియం కోన్లు ఏర్పాటు చేశామని, లారీకి బ్రేక్ డౌన్ అవడంతో కాసేపటి క్రితమే అక్కడ పక్కన ఓఆర్ఆర్లో రోడ్డు పక్కన రేడియం కోన్స్ ఏర్పాటు చేసి అక్కడ ఉంచినట్లుగా పోలీసులు అంటున్నారు. అయితే ఇది గమనించకుండానే భరత్ కార్ డ్రైవింగ్ చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమంటున్నారు. ప్రమాదం ధాటికి స్కోడా కార్ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. నిన్న రాత్రి 10 గంటల సమయంలో వేగంగా వస్తున్న స్కోడా కార్ కొత్వాలగూడ దగ్గర ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగమంతా నుజ్జునుజ్జైపోయింది. కారులో ఎయిర్ బ్యాగ్స్ ఉన్నా ప్రాణాలు దక్కలేదు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణం అంటున్నారు పోలీసులు. మొత్తం స్కోడా కారు ముందు భాగంలో స్టీరింగ్ అంతా విరిగిపోయింది. మొత్తం ఆ డోర్స్ అన్నీ కూడా పగిలిపోయాయి. కారు అద్దాలన్నీ కూడా పగిలిపోయాయి. స్కోడా కార్ ఇంజిన్ అంతా కూడా లారీ కిందకి వెళ్ళిపోయింది. లారీకి భరత్ తల బలంగా తగలడంతో అతను స్పాట్లోనే చనిపోయాడు. ఔటర్ రింగ్ రోడ్డుపై భరత్ స్కోడా కార్ అతి వేగంతో వస్తూ ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. అయితే అప్పటికే ఆ లారీ రోడ్డు పక్కన ఉంచారు. బ్రేక్ డౌన్ అవడంతో రేడియం కోన్లు ఏర్పాటు చేశారు. సాధారణంగా ఓఆర్ఆర్ మీద ఏవి కూడా వెహికల్స్ అనేవి ఆపడానికి వీల్లేదు. ఎందుకంటే చాలా వేగంతో వస్తారు కాబట్టి అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు జర్నీ వేగంగా చేస్తారు కనుక ఏవి కూడా రోడ్డు పక్కన ఆపరు. కాకపోతే బ్రేక్ డౌన్ అవడంతోనే చుట్టూ రేడియం కోన్స్ ఏర్పాటు చేసి పోలీసులు అక్కడ లారీని ఉంచినట్టుగా అంటున్నారు. మరోవైపు శంషాబాద్ నుండి గచ్చిబౌలి వెళ్లే ఆ ఓఆర్ఆర్ రోడ్డు మొత్తం కూడా లైటింగ్ ఉంటుంది. కానీ భరత్ ఇవేవి కూడా గమనించలేదు. అట్లీస్ట్ రేడియం కోన్ ఉన్న విషయం కూడా అతను గమనించలేదు. ఈవెన్ బ్రేక్ కూడా అప్లై చేయలేదు. ఆయన బ్రేక్ని లాస్ట్ మినిట్లో బ్రేక్ వేసినా అతను వాడిన స్కోడా కార్ హై అండ్ కార్ కనుక అట్లీస్ట్ చివరి నిమిషంలో బ్రేక్ వేస్తే కార్ ఆగి ప్రాణాలతో అతను బయటపడేవాడు, చిన్న చిన్న గాయాలైనప్పటికీ. కానీ అతను బ్రేక్ వేయలేదు. మరోవైపు ఉస్మానియా హాస్పిటల్లో భరత్కు పోస్టుమార్టం పూర్తయింది. మరి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు అక్కడంటే ఎక్కడ జరుగుతాయి అంత్యక్రియలు అనేది ఇంకా సమాచారం రావాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి ఉస్మానియా దగ్గర మా ప్రతినిధి దేవి లైవ్లో ఉన్నారు. దేవి, రైట్, పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే ప్రైమరీ రిపోర్ట్ వస్తే కనుక మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అయితే ఏదైతే లభ్యమైందో వోడ్కా బాటిల్ అది సగం మాత్రమే ఉంది అందులో వోడ్కా. సో మద్యం సేవించాడా లేదా అనేది కూడా మనకి పూర్తిగా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన అనంతరం తెలుస్తుంది. ఇక డైరెక్ట్గా ఇక్కడ నుంచి మహాప్రస్థానానికి తీసుకువెళ్ళొచ్చు అనే ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అవుతోంది. దానికి కూడా ఇంకా కుటుంబ సభ్యుల నుంచి ఇంకా నిర్ధారణ అవ్వాల్సిన అవసరం ఉంది. కాకపోతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే డైరెక్ట్గా ఇక్కడ నుంచి మహాప్రస్థానానికి తరలించబోతున్నారని తెలుస్తుంది. సో కొద్దిసేపటి క్రితమే ఉత్తేజ్ అదేవిధంగా అతని బ్రదర్ రఘు బాడీని తీసుకువెళ్లారు ఇక్కడ నుంచి. సో మహాప్రస్థానానికి డైరెక్ట్గా వెళ్తున్నారనేది వాళ్ళ దగ్గర నుంచి మనకు అందిన ఇన్ఫర్మేషన్. ఇక ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే సాధారణంగా మనకి ఏదైనా యాక్సిడెంట్ అయితే వెంటనే రిపోర్ట్ తెలిసిపోతుంది, వెంటనే వాళ్ళు ఎవరు ఏంటనే తెలిసిపోతుంది. బట్ ఇక్కడ నిన్న రాత్రి 10 గంటలు జరిగింది. ఇప్పటి వరకు ఐడెంటిఫై కాకపోవడం ఇదంతా ఆలస్యం జరగడం. ఎందుకంటే ఎవరు గుర్తించలేదట. యాక్సిడెంట్ అయిన తర్వాత ఇతనే భరత్ రాజు అనేది ఎవరు గుర్తించలేదు. రాజ్యలక్ష్మి అనే మొబైల్ నంబర్ ఇన్ఫర్మేషన్ వస్తే మాది కాదు అన్నట్టుగా వాళ్ళది రావడం. సో ఇదంతా ప్రాసెస్ చాలా టైం పట్టింది. ఉదయం వాళ్ళు మాకు సంబంధించిన వ్యక్తే, వాళ్ళ బ్రదర్ రావడం, ఇతను మా బ్రదరే అని రఘు చెప్పడం, ఇవన్నీ బయటకు రావడానికి ఇంత సమయం పట్టింది. ఇక్కడే కొంచెం
ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఎందుకంటే 10 గంటలుగా నిన్న రాత్రి 10 గంటలు జరిగింది. ఇంత ఆలస్యంగా వెలుగులోకి రావడం, అది భరత్ రాజుని ఇంత ఆలస్యంగా గుర్తుపట్టడం అనేది మాత్రం చాలా బాధాకరంగానే అనిపిస్తోంది. బికాజ్ టాలీవుడ్ రవితేజ బ్రదర్ భరత్ రాజు చాలా మందికి సుపరిచితుడు. చాలాసార్లు మీడియాలో వచ్చిన వార్తల కథనం ప్రకారం కూడా చాలాసార్లు అందరూ చూసే ఉంటారు భరత్ని. కానీ ఇప్పటి వరకు గుర్తుపట్టలేకపోవడమే కొంచెం ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ పూర్తయింది. మరి మద్యం సేవించాడా లేదా అనేది మనకి ఆ రిపోర్ట్లో వచ్చే దాన్ని బట్టి తెలుస్తుంది. కృప, డెడ్ బాడీని అతని బ్రదర్ అంటున్నారు కదా, అంటే వాళ్ళు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా ఎక్కడికి వెళుతున్నాం అంబులెన్స్లో అనేది వాళ్ళు ఏం చెప్పలేదా? ఎస్, వాళ్ళు మహాప్రస్థానానికి తీసుకువెళ్తారని తెలుస్తుంది. కాకపోతే అంటే వాళ్ళు ముందుగా ఇంటికి తీసుకువెళ్ళాలి అనుకున్నారు. బట్ మళ్ళీ తర్వాత ఏమైందో మళ్ళీ డైరెక్ట్గా శ్మశాన వాటికే తీసుకువెళ్ళబోతున్నారు. సో ఇదే వాళ్ళు ఒకవేళ డిసిషన్ ఏమైనా మధ్యలో మార్చుకుంటారా లేదా అని చూడాల్సింది. బట్ వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ అయితే మహాప్రస్థానానికి డైరెక్ట్గా తీసుకెళ్తున్నారని తెలుస్తోంది. అత్యంత వేగంగా భరత్ కారు ప్రయాణించింది. ప్రమాదం తర్వాత స్పాట్లోనే అతను చనిపోయాడు. 150 కిలోమీటర్ల వరకు స్పీడోమీటర్ వేగాన్ని కూడా చూపిస్తుంది. 145 నుండి 150 మధ్యలో. ఈ అతి వేగమే భరత్ ప్రాణాలు పోవటానికి కారణం. శంషాబాద్ నుండి గచ్చిబౌలి వెడుతున్నాడు ఆ టైంలో భరత్. నిన్న రాత్రి 9:45కి కొత్వాలగూడ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. స్కోడా కారులో వెళుతున్నాడు. హై అండ్ కార్ అది అయినప్పటికీ కూడా, అంటే ఎయిర్ బ్యాగ్స్ కానీ లేకపోతే ఆ టెక్నాలజీ కానీ భరత్ ప్రాణాలు కాపాడలేకపోయింది. దీనికి మెయిన్ రీజన్ అయితే స్పీడ్గా రావటమే. కొత్వాలగూడ దగ్గర ఓఆర్ఆర్ దగ్గర ఒక లారీ బ్రేక్ డౌన్ అవడంతో చుట్టూ రేడియం కోన్స్ ఏర్పాటు చేసి అక్కడ ఆ లారీని ఆపేశారు పోలీసులు. అయితే ఆ ఓఆర్ఆర్ రోడ్డు మీద అంతా కూడా లైటింగ్ ఉంటుంది. ఎందుకంటే ఆ ప్లేస్లో అందరూ కూడా చాలా వేగంగా వెళతారు. ఇంతకు ముందైతే 120 కిలోమీటర్ల వేగంతో వెళ్ళొచ్చని ఉండేది. ఇప్పుడైతే రూల్ మార్చారు. ఎందుకంటే చాలా వేగంగా రావటం, చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఈ స్పీడ్గా రావడంతో. సో 100 km దాటకూడదు అనే రూల్ ఉంది. పోలీసులు కూడా చెప్తూనే ఉన్నారు ఓఆర్ఆర్ మీద ప్రమాదాలు పెరగడానికి కారణం స్పీడ్గా రావటమే కనుక 100 km మించకూడదు స్పీడ్ అనేది. కానీ భరత్ 150 వరకు కూడా స్పీడ్గా వచ్చాడు. అయితే మరి అతను చివరి క్షణం వరకు ఆ రేడియం కోన్స్ అనేవి గమనించలేదేమో. సో ఆ స్పీడ్గా వచ్చి రావడంతోనే ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది స్కోడా కార్. దీంతో కార్ ముందు భాగం మొత్తం, ఇంజిన్ మొత్తం నుజ్జు అయిపోయింది. ఆ ఇంజిన్ అంతా కూడా లారీ కిందకి వెళ్ళిపోయింది. సో భరత్ లారీని వేగంగా ఢీకొట్టడంతో స్పాట్లోనే అతను చనిపోయాడు. ఈవెన్ మనం చూస్తే స్టీరింగ్ కూడా కట్ అయింది. మొత్తం గ్లాసెస్ అంతా కూడా పగిలిపోయాయి. ఇంజిన్ అంతా తునాతునుకలు అయిపోయింది. డ్రైవింగ్ సీట్లో భరత్ ఒక్కడే ఉన్నాడు. ఆ టైంలో కార్లో భరత్ ఒక్కడే ఉన్నాడు. సో ఆ సీట్ అంతా కూడా మొత్తం రక్తపు మరకలతో మొత్తం, అంటే ఎంత భయంకరంగా యాక్సిడెంట్ జరిగిందనేది ఆ విజువల్స్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవైపు అతను 140 అబోవ్తో స్పీడ్తో వచ్చిన స్పీడోమీటర్ మనం చూడొచ్చు. మరోవైపు యాక్సిడెంట్ ఎంత భయంకరంగా జరిగింది, ఎంత స్పీడ్గా వచ్చి ఆ లారీని ఢీకొట్టాడు అనేది ఆ కార్ చూస్తే మనకు తెలుస్తుంది. మొత్తం తునాతునకలు అయిపోయింది. ఇంజిన్ మొత్తం తునాతునకలు అయిపోయింది. గ్లాసెస్ అంతా కూడా పగిలిపోయాయి. స్పాట్లోనే భరత్ చనిపోయాడు. అయితే ఆధార్ కార్డులో కూడా అతని నేమ్, అంటే భరత్ భూపతిరాజు భరత్ అని చూస్తే వెంటనే గుర్తుపట్టలేదు. సో ఈరోజు ఉదయం వరకు కూడా భరత్ చనిపోయినట్లుగా ఒక నిర్ధారణకు రాలేదు. అయితే ఉస్మానియా హాస్పిటల్లో పోస్ట్ మార్టం పూర్తయింది. ఇంకా నివేదిక రావాల్సి ఉంది ప్రమాదానికి కారణం ఏంటి అనేది. మరోవైపు మహాప్రస్థానం శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయన్న సమాచారం ఇప్పటి వరకు ఉంది. అతివేగమే భరత్ ప్రాణాలు తీసింది. ఓఆర్ఆర్ మీద ఇలాగే ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అంటే ఒక స్పీడ్ లిమిట్ లేకుండా చాలా వేగంగా రావటం అనేదే ఈ ప్రమాదానికి కారణం. కాసేపటి క్రితమే ఉస్మానియా హాస్పిటల్లో పోస్ట్ మార్టం కూడా పూర్తయింది. మహాప్రస్థానం శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయన్న సమాచారం ఉంది.